ఇన్ఫోసిస్ డ్రైవ్ డీటెయిల్స్ ఫర్ ఫ్రెషర్స్. ఇన్ఫోసిస్ నార్మల్గా ఫ్రెషర్స్కి 2 వేస్లో డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఒకటి ఆన్ క్యాంపస్ డ్రైవ్ అండ్ ఇంకొకటి పూల్ డ్రైవ్. ఆన్ క్యాంపస్ డ్రైవ్ అంటే కంప్లీట్ ప్రాసెస్ అంతా క్యాంపస్లో మాత్రమే జరుగుతుంది. పూల్ డ్రైవ్ అంటే డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరినీ ఒక స్పెసిఫిక్ ప్లేస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడే కంప్లీట్ ప్రాసెస్ అనేది అంతా జరుగుతుంది. ఫస్ట్ అసలు ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ని కామన్గా రిక్రూట్ చేసుకునే రోల్ ఏంటంటే సిస్టమ్ ఇంజనీర్ రోల్. ఇన్ఫోసిస్ కంపెనీలో ఇదే బేస్ రోల్. ఈ సిస్టమ్ ఇంజనీర్ రోల్ యొక్క ప్యాకేజ్ ఎంతంటే 3.6 LPA. అసలు ఇప్పుడు ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్కి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన కాలేజ్ వాళ్ళు ఎలిజిబుల్ స్టూడెంట్స్ యొక్క డేటా అనేది ఆ ఇన్ఫోసిస్ కంపెనీకి సెండ్ చేస్తారు. ఆ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఆ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరికి ఒక రిజిస్ట్రేషన్ లింక్ అనేది వాళ్ళకి మెయిల్ చేస్తారు. స్టూడెంట్స్ అందరూ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అండ్ సమ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఆ ఇన్ఫోసిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం ఆధార్ కార్డు అనేది సబ్మిట్ చేయకూడదు. ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక స్పెసిఫిక్ డేట్ ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అవుతుంది. మన కాలేజ్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ మన ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ షిఫ్ట్, ఎగ్జామ్ ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ మన కాలేజ్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ రిటన్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ అయితే మనకి డైరెక్ట్గా ఆఫర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రిటన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. రిటన్ టెస్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే వెర్బల్, న్యూమరికల్ ఎబిలిటీ, పజిల్ సాల్వింగ్, సూడో కోడ్స్, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ ఎస్ఐ ఆర్ ఈమెయిల్ రైటింగ్ అనేవి ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫోసిస్ రిటన్ టెస్ట్లో ఓవరాల్ కట్ ఆఫ్ కాకుండా ఈచ్ సెక్షన్కి కట్ ఆఫ్ ఉంటుంది. అంటే మనం ప్రతి సెక్షన్ ప్రాపర్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్ అనేది ప్రాపర్గా క్లియర్ అయితే, క్లియర్ అయ్యింది, మనం ఇంటర్వ్యూకి షెడ్యూల్ అయ్యాము అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మన కాలేజ్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. లైక్ మనం ఈ రిటన్ టెస్ట్ అనేది క్లియర్ చేసాం, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి అన్నట్టుగా మన కాలేజ్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫోసిస్ లో ఈ సిస్టమ్ ఇంజనీర్ రోల్ హైరింగ్ ప్రాసెస్ ఈజీ టు మీడియం లెవెల్లో ఉంటుంది. ఇన్ఫోసిస్ లో ఇంటర్వ్యూ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఇంట్రో, మన ప్రాజెక్ట్స్ అండ్ నెక్స్ట్ సిఎస్ ఫండమెంటల్స్ అండ్ నెక్స్ట్ బేసిక్ టు మీడియం కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవన్నీ మనం ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. హెచ్ఆర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కన్వర్జేషన్ టైప్ లో మనం ఆన్సర్ చేస్తే బెటర్. హెచ్ఆర్ ఇంప్రెస్ అయ్యేలాగా మనం ఆన్సర్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. హెచ్ఆర్ ని ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తో అన్నోన్ ఆన్సర్స్ అనేవి చెప్పడం వల్ల మన కాన్వర్జేషన్ కిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ చెప్పినా ప్రాపర్ గా రిస్క్ లేకుండా చెప్పడం బెటర్. అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేటప్పుడు ఏఐ ఆన్సర్స్ ని యూస్ చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఏఐని యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఆబ్వియస్లీ తెలిసిపోతుంది అది మనం చెప్పేది రియల్ కాదని చెప్పేసి. సో మన ఓన్ ఆన్సర్స్ చెప్పుకోవడం బెటర్. కార్పొరేట్ కంపెనీస్ అనేవి మ్యాక్సిమం ఒకటే రూల్ ఫాలో అవుతాయి. అవి చీటింగ్ అనేది ఎప్పుడు యాక్సెప్ట్ చేయవు. ప్రాపర్గా ఇంటర్వ్యూ అనేది అయిన తర్వాత మన ఇంటర్వ్యూ క్లియర్ చేసామా లేదా అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుందంటే మన కాలేజ్ వాళ్ళు మనకి ఒక లిస్ట్ అనేది పాస్ చేస్తారు. ఆ లిస్ట్ ని బేస్ చేసుకొని ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి మనకి క్లియర్ గా ఆ లిస్ట్ లో ఉంటుంది. ఒకవేళ మనం సిస్టమ్ ఇంజనీర్ రోల్ కి సెలెక్ట్ అయితే ఆ కంపెనీ నుంచి సెలక్షన్ మెయిల్ అనేది హార్డ్లీ 2 to 3 months లో మనకి సెలక్షన్ మెయిల్ అనేది వస్తుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఇన్ఫోసిస్ రిటన్ టెస్ట్ లో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. సెక్షన్ టు సెక్షన్ స్విచ్చింగ్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి. నేను ఎగ్జామ్ రాసే టైంలో ఏమైందంటే ఇన్ఫోసిస్ రిటన్ టెస్ట్ లో సెక్షన్ టు సెక్షన్ స్విచ్చింగ్ ఉంది అండ్ క్వశ్చన్ టు క్వశ్చన్ స్విచ్చింగ్ ఉంది. ఇన్ఫోసిస్ లేటెస్ట్ గా లార్జ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా తీసుకొచ్చింది. దాని గురించి కూడా నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.